ఏమైంది బావా? తినేటప్పుడు కమ్మ తినబుద్దే, ఇప్పుడు దమ్ము రావట్టేరా బావా ముంగట గింతగానం పెట్టుకొని ఉరికితే దమ్ము రాకపోతే దుమ్మత్తదా బావా నీ వెనక? అంతే అంటే అవరా, మరి ఎట్లా తగ్గాలరా ఈ బొర్రా? జరంత తక్కువ తాగండి. ఇప్పుడు నాది ఆగుదామని వెళ్తే వెనక ముంగట ఆలోచించకుండా బుర్ర బుర్ర వాళ్ళగేటట్టు తాగుతావు బావ నువ్వు. అరే నేనేడ తాగుతున్నారా, ఆయన నన్ను ఓడి పిలుతుండు. బావా తిన్నోడన్నా పిలుస్తాడా? నీ ముఖాన్ని కూడా పిలుస్తాడా? నేను పిలిస్తే మందు బాటిళ్ళల్లో కాదు బావా, బ్యాడిళ్ళల్లో తీసుకురావండి. ఏడికెళ్ళి తీసుకొస్తారే వాళ్ళు. నేను అంతైనా తాగుతానా రా? నీ తాగుడు చల్లకుండా. ఏ ఊకోబే, నరుకురా అంటే ఇంత పొడుగు నరుకుతావు. బాబా మీద మళ్ళీ పోతుర్రు. ఏముందిరా మళ్ళీ ఎవరితో దెబ్బలు పడబోతున్నారు. వేసిండు అత్తవారా మరి మాతో ఓ 2 దెబ్బలు అయిపోతాం నీకు కూడా. నరుకుతున్నాడు అని పొద్దుంటే కానీ మీ అంత స్ట్రాంగ్ బాడీలు కావు కదరా మాయి. అవునుగా నీ 31st అయిపోయారా? సుక్క ముక్క దావత్ ఏం లేదా మరి? అరే దావతే కదా మామ, చేసుకుందాం రా. కానీ ఆ పట్నంలో ఉన్న వాళ్ళు వచ్చిరా మామ. ఏమోరా, తోడొచ్చిండో రాడో నాకు తెలియదు, నువ్వే ఫోన్ చేసి తెలుసుకో. అరే సరే మామ, నేను చేస్తా వాళ్ళకి ఫోన్ చేస్తా నేను. ఇగో మామ, ఈసారి 31st దావత్ అయితే గట్టిగా ఉండాలా, ముందే చెప్తున్నా. ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నువ్వు వండే టైంకి రారా అంటే తినే తాగే టైంకి వస్తావు. అందరు ఎందుకు 10 మందిలో పాము తస్తాదిరా? అనేటోడు కోస్టర్ ఉంటే సరిపే. సరే మామ ఈసారి 31st దావత్కు ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్ అన్నీ చూసి ఫోన్ చేస్తామమ్మా. ఖచ్చితంగా రావాలా, సరేనా? సరే చూస్తా నీ ప్లానింగ్ ఏందో, పద్ధతి ఏందో. ఏపీ 31st ఇంత అర్జెంటుగా రమ్మంటే ఎవడొస్తారా హైదరాబాద్ నుంచి? అరే వస్తే రాని, లేకపోతే లేదే. ఫస్ట్ అయితే ఫోన్ చేయాలి కదా. పుష్కురా మనం మందు ఇట్లా అన్నీ పెట్టుకొని కూర్చున్నాక వచ్చిరనుకో, ఏడికెళ్ళి తీసుకొస్తావు చెప్పు? అవుతుంది నీతో? మరి ఓలకు చేద్దాం రా. ఉన్నాడు కదా ఇందాడు బీరిగాడు, ఆయనకి చేద్దాం పాటు. చేయనానికి చెయ్యి. బీరి ఓర్ బీరి, రేపు 31st దావుతున్నారా, వస్తావా? ఏంది? ఓ అబ్బో, సరే సరే మంచిది. బావా రాడంట, పట్నంలో పబ్బు కోతాడంటాడు. పబ్బు అంటే ఏంద్రు? పబ్బు అంటే మనకేమెరికనే. పబ్బు అంటే పత్తలాడదారా? పత్తాలో పిత్తాలో మనకేమెరికనే పట్నం సంగతి. ఇంకోలకు చేయనే బావ మరి. నువ్వులక అరే ఆ సీనుగాడు ఖాళీగా ఉంటాడు కదరా, వానికి చెయ్యి. సీని కనుక నువ్వే చెయ్యానికి. హలో సీను, నేను ప్రవీణ్. వస్తావురా ఇడా ఊళ్ళకు 31st దావత్. ఏంది నువ్వు కూడా పబ్బుకే పోతున్నావురా? నీ అమ్మ మొత్తం పబ్బుకోతే ఎట్లారా బాబు? వీడు కూడా పబ్బుకే పోతుండట. ఆడు కూడా హైదరాబాద్లో మొత్తం పబ్బుకే నారా? పట్న పూలంతా గిట్టాలు పడ్డాయిరైంది పబ్బులకు. ఓనికి చేద్దాం. మబ్బు అని చేయన్నాయి. ఫస్ట్ టైం మబ్బు చేయనైతే చేయరా. మబ్బు. హలో రే మబ్బు, నేను గబ్బునరా. నువ్వు నాకు తెలుసురా, నువ్వు పట్నంలో ఉన్న సంగతి తెలుసు. కానీ 31st దావత్కి వస్తున్నావా లేకపోతే అటే పబ్బుల పండు పోతున్నావు? ఏంది నువ్వు కూడా పబ్బులకి? భలే దొరికిర్రా. అరే పబ్బు అంటారు, పబ్బులలో ఏముంటారు అసలు? ఏంది 3000? ఊరిని 3000 అంటే ఇక్కడ 10 మందిని చేసుకోవచ్చురా. అరే 3000 అంటే మరి నేను మా బావా ఇంకో 2 ఉన్నాం రా, రమ్మటా మరి. ఏంది 12,000 పట్టుకురా అన్న? ఎందుకురా ఇప్పుడే కర్రా 3000 అన్నావు? ఓ ఒక్కొక్కనికి 3000?
నీ ఏందిరా బాయ్ ఆ? ఏంది బాబా ఇడు ఒక్కొక్కరికి 3000 అంట. పబ్బులలో ఏముంటుంది బాబా, వీళ్ళ వ్యాపారం ఇంత మంచిగా ఉంది. 3000 ఆరా? అవే 3000 ఉంటే మంచిగా తిని తాగి పండుకుంటాం కదా ఈయన. అదే సోంచా ఇస్తున్నా బావా, ఎట్లా చేద్దామా అని. అరే నువ్వు ఎంత ఆలోచించినా మన పబ్బుకు మొక్కలేనా రా? బావా మనం పబ్బుకి ఎట్లాగో పోమే, అదే పబ్బుడికి ఊరికి తీసుకొస్తే అయిపోతుంది కానీ. అంటే అంటే మనమే ఊర్లో పబ్బు పెడుతున్నాం. అరే పబ్బు అంటే చిన్న ముచ్చట్నారా? బావా చిన్న ముచ్చట కాదే, కానీ మనం పట్నం లెక్కలు పెద్దగా ఎందుకు పెడతామే, మనకు తోచినంత చిన్నగా పెడదాం. అరే చిన్న ఖర్చు పెట్టినా కానీ ఏమైనా రూమ్ కిరాయి తక్కువ అవుతాయిరా? అరే రూమ్ గిట్ల ఏం అవసరం లేదే, ఓపెన్ పబ్బు పెడదాం బావ మనము. ఓపెన్ పబ్ అంటే నీ బాయి కాడ పెడదాం, ఎర్రగడ్డ మడికిందా. సంఘంలో బాక్సులు ఉన్నాయి, సంఘంలోకి వెళ్ళి బాక్సులు తీసుకొచ్చి సౌండ్ పెడితే గిప్ప గిప్ప కుద్దాల. అరే మందు వంట ఇదంతా పెంట పెంట అవుతుందేమోరా? నీ మందు మనం తయారు చేసేది పడిపోయిందా, వైన్స్లోకి వెళ్ళి తీసుకొద్దాం. ఇక వంట సంగతి అంటావా, ఉన్నాడు కదా మీ చిన్న తమ్ముడు. ఏ వాడు ఎప్పుడు 90 మీదనే ఉంటాడు. నీ 90 కాడో బీంటి కాడో పిలివేవాడిని, మనకు వాడు కాక ఏమైనా ఆప్షన్ ఉందా? సప్పుడు దాకా మూసుకొని విలువ. అరే మరి ఇవన్నిటికీ పైసలు కావాలి కదరా పెట్టుబడికి? పైసా బావా, పట్నంలో 3000 పెట్టిర్రు, మనం 2000 పెడదాం బావా. పైసలు ఇచ్చినోనికే ఎంట్రీ, ఇవ్వనోనికి నో ఎంట్రీ. పైసా ఫేకో తమాషా దేకో. అరే ఇంతకుముందు ఇట్లా మస్తుగా పెట్టిపోయలేను, ఇది అవసరం అంటావురా? బావా సక్సెస్ ఉత్తగా రాదు బావా, ఉత్తగత సక్సెసే కాదు. ఏం చెప్పినవరా? ఇట్లా చెప్తే అర్థమవుతుందిరా. ఇంకా లేట్ ఎందుకు మరి, మీ తమ్మునికి అరుణ్ ఫోన్ చేయి వంట చేయడానికి. నడు. అరే తమ్ముడు తప్పన రారా. రాని మీ తమ్ముడు, వాడిని ఎక్కడ నొక్కనని నేను నొక్కుతా కదా బావా, టెన్షన్ ఎందుకు. ఏందన్నా దబ్బున రమ్మన్నావు, ఈడు కూడా విన్నామన్నాడా? ఏం లేదురా, 90 వేయకపోతే వేద్దామని పిలిచిన. 90 నాకే సరిపోదు, మరి మీకెట్లానే? చూసినావరా 90 అంటేనే అట్లా అంటుంది, మరి పైసలు అంటే? నేను ఉన్నా కదా, నేను ఎందుకు ఇదవుతున్నావు. మరి ఏదో చెప్పురా. ఏం లేదు చిన్న బావా, నేను మా దోస్తుగాళ్ళం కలిసి ఓ 10-15 మంది 31st దావత్ చేసుకుంటున్నామే. మీరు చేసుకుంటే నేనేం చేయాలరా మరి? ఏం లేదురా, ఓ 5 కిలోల చికెను, ఓ 5 కిలోల మటను, 2 కిలోల బోటి, ఇట్లా గిర్ర గిర్ర తింటే అయిపోతుందిరా నీ పని. అట్గానే అవుతుందా? ఖర్చు అవుతుంది మరి. ఖర్చు అవుతుందనే కదా బావా నీకు ఫ్రీగా మందు ఓపిస్తా అంటున్నావు. నా బ్రాండ్ తెలిసే మాట్లాడుతున్నాను. బ్రాండే కదండి తెలుసు. అరే వాడు బ్రాండ్ అంటే జాన్వేకర్ అంటారా? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఒక పెగ్గు పడేంత వరకే బ్రాండ్, ఓ తర్వాత అన్ని ఒకటే, నేను చూసుకుంటావండి. అరే నువ్వు చెప్పేదానికి చేసేదానికి చివరకు అయ్యేదానికి మస్తు ఫరక్ ఉంటుందిరా. మరి మీకు ఓకే అంటే చేద్దాం, పోదాం. ఇదిదా బావా మన ఓపెన్ పబ్బు. ఓకే ప్లేస్ ఓకే, వంట ఓకే, మరి జనాలరా? నీ జనాలేంది బావా, ప్రచారం మొదలు పెడితే ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు బావా. చేద్దాం మరి. చెయ్యి బావా. హాయ్ అందరికి నమస్తే. గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ 2024 సంవత్సరం మనల్ని ఇడిచిపెడుతుందని బాధను పంచుకోవడానికి మనులనే పబ్బు పెడుతున్నాం. ఈ పబ్బులో మీకు మందు వేణుమా మందిర్కు, ముక్క వేణుమా ముక్కిర్కు, సౌండ్ వేణుమా సౌండ్ ఇర్కు, డ్యాన్స్ వేణమా డ్యాన్స్ ఇర్కు. కాబట్టి అందరూ 2000 రూపాయలు పట్టుకొని 2024 సంవత్సరం పోతుందని బాధలో వచ్చి 2020 సంవత్సరం వచ్చిందని సంతోషంలో పోవాలి. హే హలో మామా, నువ్వు తాగినంత తాగు, తిన్నంత తిను, కానీ 2000 మాత్రం పట్టుకొనే రావాలా. బాబు 31st దావుతుందండి, నేను పోవన్నా? దావత్ లేదు ఏం లేదు, కళ్ళు తెచ్చుకొని తాగింటా.
జనాల మంచిగా హలో ఏంది మా అయ్య దావత్ రాని ఇత్తలేరురా. రే అయ్యా గియ్యా కుచ్ బి నై చల్తా, నేను వస్తున్నాగు. రే చిన్నా, రే చిన్నా రారా మామా. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. 31 నాడు రాకపోతే మ్యాన్షన్ హౌస్ సాక్షిగా మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి వాడిని తీసుకెళ్తా. మెంక్షన్ హౌస్ అయితే నేను కూడా వస్తా. అది మరి మత్తెక్కిన మాట అంటే. కమాన్ గుస గుస. అన్న మీకు 4 గ్లాసులా? 5. ఓకే రైట్. రుమాల్ రోటీ. ఓకే రైట్. చింటూ ప్యాస్ ఎక్కడ ఉంది? చికెన్ ఫ్రై ప్యాస్ చేసుకో. చికెన్ 65. 2 చికెన్ 65. 2 చికెన్ 65, ఒకటి బాయిల్డ్ పల్లి. తలకాయ ఒక ప్లేట్ తలకాయ. రెండా? కేవ్ స్టార్. ఒక గ్లాస్ లా అన్న మీకే అన్న. అన్న మీకే. అరే ఏం చేస్తుర్రా మీరు? మేమేం చేస్తున్నామే, దావత్ చేసుకుంటున్నామే. దావత్ అయితే మీరు కూడా కూర్చొని తాగాలి కదరా. అరే తాగుతున్నాం కానీ 31 దావతే. మీరు అందరికి సప్లై చేస్తుర్రు, చికెన్ పెడుతుర్రు, మటన్ పెడుతుర్రు. ఉన్నంత తెలిసిపోయింది అనుకో, పైసలు అడుగుతాడు. బిజినెస్ ఇట్లా కాదే. నీ 31 దావత్ చేస్తున్నాం బావా. బావా ఈ పెగ్గు తాగడం నువ్వు మూలకు కూసోపు. మూలకు కూసోపు. నాతో ఫ్రీగా వంటలు చేపించుకొని బిజినెస్ చేస్తున్నారా మీరు? చెప్తా మీ సంగతి చెప్తా. కాకా దావత్ మాత్రం సూపర్ అవుతుంది. అంతా బాగున్నది కానీ ఒక్కటే తక్కువ ఉన్నది. ఇంకేంది, నీకు మందు ఉంది, నీకు సుక్కు ఉంది, ముక్కు ఉంది, ఇంకా ఏం తక్కువైంది నీకు? అమ్మాయి తక్కువ పోయింది. ఫుల్ ఎంజాయ్ చేద్దాం, పాటు అమ్మాయి కూడా చేద్దాం, చెప్పుదాం, ధూమ్ ధామ్ చేద్దాం. రే కాక చెప్పింది నిజమేరా, అమ్మాయి ఉంటే బాగుంటది. వెయిటర్ భయ్యా అన్నా, మీరు మాకు ముందు చెప్పలేరు కానీ. చెప్పకపోతే ఏమరా భయ్, 2000 పుక్యానికి తీసుకున్నావా? అరేంజ్ అయ్యి ఇప్పుడు. బావా ఇట్రా. ఏమైందిరా? అరే చూడే అమ్మాయి అది అని మాట్లాడతాడు. అన్న అమ్మాయి గిమ్మాయి ఏం లేదు, మందు తాగేంత తాగుంది, తినే అంత తిండు. అమ్మాయి ఏం లేకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేది ఖచ్చితంగా కావాలి. ఊరిని ఇలా వాటని చూస్తే తెచ్చేదాకా తప్పేటట్లేదండి. అరే బావా ఇప్పటికి అమ్మాయిలంటే ఇడికెళ్ళి తీసుకొస్తామే. అరే ఒక్క 10 నిమిషాలు కవర్ చేయి, నేను మళ్ళీ వస్తా. ఏమయ్య కుమార్, వీళ్ళు ఒక్క బట్టి పోతలేదు. గిరాకీ వస్తా అంటావు రాదంటావు? మన అదృష్టం మంచుకుంటే రావా సార్, చూద్దాం. ఏ లంగా రాకపోతాడా అంతే అంటావా? వాడు వస్తుండేటో మన అబ్బాయి. ఏ కుమార్, ఇన్ పై పోయివా, వీడియో మన నకరాలు చేస్తుండు. పై పై అరే ఊదురా బాయ్, ఊదు. అరే ఏం దాయినారో బాయ్, ఇంతైనా వచ్చింది రేటింగు, ఏం దాయినావు? సార్ పాలు తాగినా సార్, మందేం తాగలేదు సార్, ప్లీజ్ సార్ ఇటు సైడ్ టచ్ చేయండి సార్. సార్ ఏం సార్ వీడు పాలు తాగి అంటుండు. గుర్తిండు సార్ మన బండిని. ఎవరు రాడు? గుర్తిండు సార్. ఎవర్రా?
గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మనులనే పబ్బు పెడుతున్నాం దోమకొండలో పబ్బ. కాబట్టి అందరూ 2000 రూపాయలు పట్టుకొని పోవాలి. పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రబ్బా? తాగిన ఆవురా. తాగలే సార్. ఏయ్ కుమార్ పైప్ వేవే. కుదరా గట్టి కుదురా. గట్టి కుదు సార్. బాగా తాగింది సార్. పైప్ బయటట్టుంది తాలేంటివి సార్. ఇంతగానో రేటింగ్ నకరాలు చేస్తాను సార్. తాళం తీసుకో, బండి తాళం తీసుకో. అరే కుమార్, సర్పంచ్ ఫోన్ చేస్తుండే, ఒక్క నిమిషం చూసుకో. ఓకే సార్. హలో సర్పంచ్ సార్, నమస్తే, చెప్పండి. సార్, దోమకొండలో ఏమైనా పబ్బుకు మీరు పర్మిషన్ కింద ఇచ్చిర్రా? మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు సార్. సార్, దోమకొండలో ఎవడో పబ్బు పెట్టిండట, మరి మీకు తెలియదా సార్? అవునా? మాకు తెలియదే. మీకు తెలియదంటే ఎట్లా సార్? వాడు ఎవడో వీడియోలు పెట్టి మొత్తం ప్రచారం చేస్తుండే వాళ్ళు. ఈరోజు 31st కదా సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం, కొంచెం అదే బిజీలో ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ దగ్గర ఉన్నావా? డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత సార్, ఫస్ట్ పోయా తెలుసుకున్న పబ్బు ముగించిపో. సరే సరే సార్, మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, చూసుకుంటాం. ఓకే. ఏమైంది సార్? పబ్బు గిబ్బు అంటారు, ఏమైందట? ఊర్లో పబ్బు పెట్టినట్టున్నా కుమారు, నీకు తెలుసా ఏమన్నా? నాకేం తెలియదు సార్. ఊరు పెట్టిండబ్బా. ఏంటి సార్ పబ్బా? నేను ఆడికెళ్ళి వస్తున్నా సార్, నేను చూపిస్తా బార్. సరే నాడు ఏనాడు చూద్దాం. రే అమ్మాయి రా. బావ ఎంత ఇచ్చిందా నీకు? మీ బావనే నేను రా. చిన్న చిన్న వీళ్ళు పెద్ద పబ్బే పెట్టారు. అవునేందయ్యా? ఏయ్ ఒక్కొక్క నెయ్ ఎవడ్రా రే? లేవ్ 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 లేవ్. ఏంద్రా ఇది? ఏం సంగతి ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది అక్రాలు చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చిన్నదా అవుతారు. ఇదేంది? ఇదేందిరా? ఇదేంది? ఎవత్రా ఇది? కళ్ళ ముందర అమ్మాయిని పెట్టుకుని అది కాదా ఉంటాం రా? కసక్కలాగుంది ఇది. అది కాదంటే రా అమ్మాయిని పెట్టుకుని ముందట. అమ్మాయి కాదు సార్. నేను అమ్మాయిని కాదు సార్. విన్నావా ఏమంటుందో? నాకేమి వినబడుతుంది సార్? నీ చెవులు వచ్చి గుసగుస పెడుతుంది. అమ్మాయి కాదంటుందా ఇది? నేను ఎట్లా నమ్మాలి? నమ్మాలి సార్. ఎట్లా నమ్మాలి? నమ్మకమే జీవితం సార్. ఎట్లా నమ్ముతారు? నమ్మాలి సార్. ఎట్లా నమ్మాలి? నమ్మాలి సార్. కొన్నిసార్లు నమ్మాలి సార్. ప్రూఫ్ ఏంటి? నమ్మాలి సార్. ప్రూఫ్ ఏంటి? నమ్మాలి సార్. ప్రూఫ్ ఏంటి? కొన్నిసార్లు నమ్మాలి సార్. ప్రూఫ్ సుత్తా సుత్తా అంటివి, చూపెడితేనేమో చూడకపోతుంది. అరే కుమార్, ఏందయ్యా ఇది? సార్, ఇటువంటి ప్రూఫ్ నేను దునియా మీద లేదు సార్. Subscribe to Jaldi Gang. सिर्फ 1 रुपए में आप ज़ूपी से जुड़ो शुरू कर सकते हो और लाखों जी सकते हो. इसके लिए जो शामिल है और इसकी आदत है
It's been about a month and 20 days, and we're going round and round playing silly games. Now you're saying slow it down, not right. అని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి.